కిసాన్ డబ్బులు రిలీజ్ కు అంతా రెడీ అయింది. ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 20వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 24న డబ్బులు రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. విడతల వారీగా అంటే 3 వాయిదాల్లో 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. కిసాన్ డబ్బులు రిలీజ్ కు అంతా రెడీ అయింది. ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 20వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 24న డబ్బులు రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. విడతల వారీగా అంటే 3 వాయిదాలలో 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, ఈ నెల 20వ తేదీన పిఎం కిసాన్ డబ్బులు రిలీజ్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. మరి ఇప్పటికే వరకు 19 విడతల డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ అయ్యాయి. మరి 20వ విడత పిఎం కిసాన్ డబ్బులు కూడా అన్నదాతల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి. మరి ఇప్పటికే ఇటు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా నిధులు అయితే ఇప్పటికే రైతుల అకౌంట్ లో జమ అయ్యాయి. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 3 విడతల్లో సీజన్ కి 2000 చొప్పున కూడా రైతుల అకౌంట్ లో కూడా జమ చేస్తుంది. మరి ఈ ఏడాదికి సంబంధించి కూడా ఖరీఫ్ సీజన్ సంబంధించి 2000 రూపాయలు కూడా రైతుల అకౌంట్ లో కూడా జమ చేయనున్నారు. మరి ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసిన డీటెయిల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వెబ్సైట్లు కూడా ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా 20వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి 2000 రూపాయలు కూడా రైతుల ఖాతాలో కూడా జమకు ఉన్నాయి. మరి ఇది మాత్రం రైతులంతా కూడా శుభచిత్తుగా చెప్పుకోవచ్చు. మరి ఈ నెల 20న కూడా డబ్బులు రిలీజ్ చేయనట్టు కూడా కేంద్ర సర్కార్ కూడా ఇప్పటికే వెబ్సైట్ కూడా తెలిపింది. కాబట్టి ఇప్పటి వరకు మరి 19 విడతలు మాత్రమే డబ్బులు రిలీజ్ చేశారు. మరి 20 విడతలకు సంబంధించిన డబ్బులు అయితే ఇప్పుడైతే ఇవ్వనున్నారు. మరి ఇప్పటికే చాలా వరకు రూరల్ చూసుకుంటే మాత్రం 2019 ముందు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించి అంటే గతంలో రైతు బంధుకు సంబంధించిన డీటెయిల్స్ ని వాళ్ళు తీసుకుని ఆ డాటా ప్రకారమే ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క రైతు సంబంధించి పీఎం కిసాన్ సమ్మిట్ యోజన సంబంధించి నిధులైతే జమ అవుతున్నాయి. మరి ప్రజెంట్ చాలా మంది కూడా కొనుగోలు అమ్మకాలు జరిగాయి. చాలా మంది కూడా భూములు కూడా కొనుక్కున్నారు, కొంతమంది అమ్ముకున్నారు. వాళ్ళకి సంబంధించిన అప్డేట్ మాత్రం కావడం లేదు వెబ్సైట్ లో. మరి గతంలో 2019 సంబంధించి ఆ డాటా ప్రకారమే మన రైతుల అకౌంట్ లో కూడా జమ చేస్తున్నారు. ఒకవేళ లేదు వాళ్ళకి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన నిధులైతే పడట్లేదు. మరి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పీఎం కిసాన్ సంయోజన నిధులైతే మరి ఎవరైతే గిఫ్ట్ డీడ్ కింద కానీ లేకపోతే దానికి సంబంధించి అంటే ఎవరైతే వాళ్ళ కూతుర్లకు కానీ కొడుకులకు కానీ గిఫ్ట్ గా ఇచ్చిన భూములకు మాత్రమే ఆ కేంద్ర సంబంధించిన వెబ్సైట్ లో కూడా యాడ్ అవుతుంది. మరి ఎవరైతే బయట వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తారో వాళ్ళకు మాత్రం ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మిట్ యోజన సంబంధించిన నిధులైతే పడలేదు. కాబట్టి దాదాపు 19 నిధులకు సంబంధించి 19 విడతల నిధులైతే ఇప్పటి వరకు అయితే పడలేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం 20కి సంబంధించిన రిలీజ్ చేస్తారంటున్నారు. మరి అది కూడా ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు మాత్రం వారి ఖాతాలో మాత్రం ఉన్నాయి. మరి ఈ కేవైసీ చేయకపోతే మాత్రం రైతుల అకౌంట్ లో మాత్రం ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే జమ కావు. మరి ఈ విషయంలో మాత్రం ఇప్పటికే పలుమార్లు గడువు కూడా ఇచ్చారు. మరి దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్లి మరి వాళ్ళ పాస్బుక్ అదే విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్టయితే మరి వాళ్ళ సెల్ కి 3 సార్లు కూడా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పినప్పుడు మరి దానికి సంబంధించిన వెబ్సైట్ లో కూడా డేటా కూడా అప్డేట్ చేస్తారు. అంటే బ్యాంక్ ఖాతాకి అదే విధంగా పాస్బుక్ కి ఆధార్ కార్డ్ ని లింక్ చేస్తారు. కాబట్టి ఆ లింక్ చేసిన ఖాతాలకు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళు కావున్నాయి. మరి ఈ రకంగా చూస్తే మాత్రం దాదాపు 60% అయితే పూర్తి అయింది దేశవ్యాప్తంగా. మరి ఇంకా 40% పూర్తి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిగతా వారికి డబ్బులు వేస్తారా ఏదా మనపై కూడా కొంతవరకు అయితే సందిగ్ధం నెలకొంది. మరి ఇప్పటి వరకు మాత్రం 19వ విడత డబ్బులు అయితే ఖాతాలో జమ చేసింది.
మరి 20వ సంబంధించిన విడుదల చేసుకోవాలంటే మాత్రం ఈ కేవైసీ అనేది కూడా తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అయితే 2,000 రూపాయలు వారి ఖాతాలో కడతాయి. మరి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒక సీజన్ సంబంధించి 2,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు కాబట్టి మరి ఇవి కూడా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ చేశారు. మరి చాలా మంది కూడా పత్తి విత్తనాలు వేయడం జరిగింది. ఇప్పటికే వరికి సంబంధించి కూడా మరి వరి నాళ్ళు కూడా పోసుకున్నారు. మరి త్వరలోనే వరికి సంబంధించి పంట కూడా వేస్తారు కాబట్టి మరి దీనికి సంబంధించి వీటి ఎరువులకు కానీ ఇతర అవసరాల కోసం అయితే మాత్రం ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో జమ చేస్తారు. అది 2 విడతల్లో మరి 6,000 చొప్పున రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాటా ఆధారంగానే అంటే 2019 ఇచ్చిన డాటా ఆధారంగానే వారి రైతుల ఖాతాలో మాత్రం ఈ యొక్క 2,000 రూపాయలు అయితే జమగా ఉన్నాయి. మరి కొత్తగా మాత్రం ఈ కేవైసీ అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి మరి ఈ కేవైసీ అప్డేట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క 2,000 రూపాయలు వారి ఖాతాలో జమగా ఉన్నాయి. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.